కన్స్ట్రక్షన్ కాస్టే కనీసం 5 నుంచి 7 లక్షలు ఉంటుంది అనమాట. పల్లెలో 5 లక్షల రూపాయలు కట్టుకుంటే చిన్నదవుతుంది, 7 లక్షలు మంచిగా కట్టుకోవచ్చు అక్కడ సెంటున్నారు. అదే పట్టణంలో వచ్చేటప్పటికి 7 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది. మరి అది పెట్టగలిగిన వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పుడు మధ్య తరగతే వైట్ రేషన్ కార్డులు ఉండి ఇది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టుకున్నారు మధ్యతరగతి వాళ్ళు. పేదలు మాత్రం కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ కట్టించే పనిని చెడగొట్టుకోవడం కోసం చేస్తున్న పని. ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళకున్న దరిద్రపు అలవాటు ఏంటంటే పేదోడు బాగుపడటం ఇష్టం ఉండదు. పేదోడు వెల్ సెటిల్డ్ అయితే మనకి పనోడు దొరకడనే ఫీలింగ్ ఉన్నటువంటి బ్యాచ్ ఎక్కువ ఇక్కడ వీళ్ళకి. అందుకోసం ఎప్పుడు ఏదో ఒక విషయం ప్రచారం చేసి పేదోడికి ఇల్లు దక్కనీయకుండానే చేస్తారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు జగన్ 3 వంతులు పూర్తి చేశాడు కాబట్టి వీళ్ళు అందులో పూర్తి చేసిన కొంచెం ఇచ్చారు 2 ఏళ్ల తర్వాత కూడా. కొన్ని అయితే క్యాన్సిల్ కూడా చేస్తారు కదా, వాళ్ళ చేత 3 లక్షల డబ్బులు కట్టించుకుని. ఇప్పుడు వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఈ ఇళ్ళన్నిటికీ 3 లక్షల రూపాయల డబ్బులు అవసరమైతే బ్యాంకులు తప్పులు ఇప్పించి కట్టించాలి. అప్పుడు నువ్వు చంద్రన్న కాలనీ అని పెట్టుకో, లేకపోతే లోకేష్ అన్న కాలనీ అని పెట్టుకో, అదే పేరు మార్చుకుని పెట్టుకో. అంతే తప్పించి నువ్వు కన్స్ట్రక్షన్ ఆపేసేసి పేదోడి నోట్లో మట్టి కొట్టడానికి కుంభకోణం అనే కథతో ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అంత మించి ఏం లేదు. అంతే టిట్కో ఇళ్ళని జగన్ ఆపడానికి కూడా ఇదే కదా, టిట్కో డబ్బులన్నీ